ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, ఈ వీడియోలో మనము లెవియాథన్ గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్చర్స్, ఈ లెవియాథన్ అనేది బైబిల్లో చెప్పబడిన ఒక భయంకరమైన సముద్ర జీవి. అది బయటికి వచ్చిందంటూ, రాబోతుందంటూ, ప్రళయానికి సూచన అంటూ వస్తున్న విషయాల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇదే వీడియోలో మీరు ఎండ్ వరకు చూసినట్లయితే బైబిల్లో డైనోసార్లు ఉన్నాయా, డైనోసార్ల గురించి బైబిల్ ఏం చెప్పింది అన్న విషయాలు కూడా మీకు కూలంకషంగా తెలుస్తుంది. అయితే మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మరి బైబిల్ ఈజ్ ట్రూ అండ్ రియల్ బుక్ అని కామెంట్ చేయండి. అంత మాత్రమే కాక ఈ వీడియోలో నేను కొన్ని థియరీస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఏ థియరీ కరెక్ట్ అని మీరు భావిస్తూ ఉన్నారు, ఈ అంశము గురించిన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ప్రియులారా, కనుక మనం విషయంలోకి వెళ్తే గడిచిన మరి ఒక నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా చాలా అన్యూజువల్ థింగ్స్, కొన్ని సంచలనాలు జరుగుతూ ఉన్న విషయాలను మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఆస్ట్రేలియాలో ఉన్న ఒక సీషోర్లో మరి వేలాదిగా వేల్స్, ఆ ఫిష్లన్నీ కూడా సముద్రము బయటికి కొట్టుకొని వచ్చి చనిపోయిన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎక్కడో ప్రపంచంలో ఉన్న సంగతులను పక్కన పెడితే మన భారతదేశంలో ఉన్న ఒరిస్సా ప్రాంతంలోని ఒక సముద్ర తీరములో 7 లక్షల తాబేళ్లు ఒకటేసారి సముద్రంలో నుంచి బయటకు రావటము, అవి చనిపోయి శవాల కుప్పగా ఆ ప్రదేశం అంతా మారిపోవటాన్ని కూడా మనము ఈ న్యూస్ను కూడా మరి ఎన్డీటీవీ వంటి ప్రముఖ న్యూస్ సంస్థలు వ్యక్తీకరించిన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మెక్సికోలోని ఒక సీషోర్లో జరిగింది ఏమిటంటే, ఓర్ ఫిష్ అనే ఒక జాతికి చెందిన కొన్ని చేపలు మరి సముద్రంలోండి బయటికి రావటాన్ని చాలామంది గమనించి ఆశ్చర్యపోయి భయపడుతూ ఉన్నారు. అయితే ఏంటి దానికి కారణం అంటే, ఈ ఓర్ ఫిష్ అనే దానికి ఈ యొక్క సునామీనైతేనేంటి, అలాగే భూకంపాలనైతేనేంటి ప్రెడిక్ట్ చేసేటటువంటి సెన్సెస్ ఉన్నాయని, అది బయటకు వచ్చింది కాబట్టి మహాభూకంపము, ప్రళయం ఏదో రాబోతుందని చాలామంది నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే గడిచిన కాలంలో జపాన్లో జరిగిన అనేక బీభత్సాలు జరిగే ముందు ఈ ఓర్ ఫిష్లు అలాగే సముద్రంలో నుండి బయటికి రావటాన్ని చాలామంది గమనించారు. అయితే ప్రియులారా, గమనించండి, మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే మీకు కొన్ని పిక్చర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ పిక్చర్స్లో ఒక భయంకరమైన జీవి ఆకారం మీకు కనిపిస్తూ ఉంది. ఇది ఒక శాటిలైట్ వ్యూ అన్నమాట. అయితే ఇది లెవియాథన్ నిద్ర లేవటానికి సూచన అని, ఎందుకంటే అనేక జూవిష్ పురాణాలు ఏం తెలియజేస్తూ ఉన్నాయంటే, లెవియాథన్ అనే భయంకర జీవి సముద్ర గర్భంలో ఉన్నదని, అంత్యకాలంలో అది బయటికి రాబోతా ఉందని చాలా మైథలాజికల్ బుక్స్ తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పటికి ఉన్న శాటిలైట్ పిక్చర్స్ని పట్టుకుని దానికి అంకురార్పణ జరగబోతా ఉందని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ వింతలు, అలాగే లెవియాథన్ గురించిన ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మరి భయంకరమైన విపత్తు వైపుకు ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నాయనేది స్పెక్యులేషన్ విపరీతంగా సోషల్ మీడియాలో మనం చూస్తాం. అయితే ఈ లెవియాథన్ ఆ పిక్చర్స్ని మీరు చూస్తూ ఉన్నారు, ఆ ఆకారాన్ని మీరు గమనించండి. అయితే ఇది ఏంటి అనేది వీడియో ఎండింగ్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందు దానికంటే ముందుగా అసలు ఈ లెవియాథన్ అంటే ఏంటి, లెవియాథన్ గురించి బైబిల్ ఏం చెప్పింది, అలాగే డైనోసార్ల గురించి బైబిల్ ఏమైనా మాట్లాడిందా అన్న విషయాన్ని మనం గమనించే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, లెవియాథన్ అంటే అర్థం ఏమిటంటే భయంకర జీవి. బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే సముద్ర గర్భంలో కొన్ని భయంకర జీవులు ఉన్నాయని, వాటిని మరి కొన్ని సందర్భాల్లో బెహెమూత్ అనే పేరును వాడటం జరిగింది, కొన్ని సందర్భాల్లో లెవియాథన్ అనే పేరును వాడటం జరిగింది. అయితే బైబిల్లో రాయబడిన విశేషాలు అలాగే వాటి గురించిన వివరాలు, డిస్క్రిప్షన్ కనుక మనం చూసినట్లయితే డైనోసార్లకు అచ్చుగుద్దినట్టు అవి సరిపోతాయి అన్న విషయాన్ని గమనించండి. అయితే ఇప్పుడు బైబిల్లో డైనోసార్ ఉందా అంటే, డైనోసార్ అన్న పదము బైబిల్లో లేదు. ఎందుకనంటే డైనోసార్ అనే పదాన్ని 1841వ సంవత్సరంలో కనిపెట్టడం జరిగింది. బైబిల్ ఎన్నో వందల వేల సంవత్సరాల ముందే వ్రాయబడింది. కాబట్టి ఈ యొక్క
లెవియాథన్ లేకపోతే బెహమోత్ అనే పదాన్ని డైనోసార్కి బదులుగా బైబిల్లో వాడబడిందని చాలామంది నమ్ముతా ఉన్న విషయాన్ని గమనించండి. అయితే లెవియాథన్ గురించి 2 థియరీస్ ఉన్నాయి. మొదటి థియరీ ఏమిటంటే ఆ డైనోసార్సే లెవియాథన్ అని, అప్పట్లో డైనోసార్ అనే పదము లేదు, లెవియాథన్ లేకపోతే బెహమోత్ అన్న పదాలు మరి బైబిల్లో వాడారు ఈ డైనోసార్ని గురించి వివరించే సందర్భాల్లో అని రాయబడటం జరిగింది. అయితే కూలంకషంగా కొంతసేపు మరి చాలా విషయాలు బైబిల్లో నుంచి చదవవలసిన అవసరం ఉన్నది. నేను ఒకటొకటిగా చదువుతూ ఉంటాను, మీరు ఫాలో అవ్వండి. అలాగే స్క్రీన్ పైన కూడా మీకు ఆ బైబిల్ వెర్సెస్ మేము పెట్టే ప్రయత్నం చేస్తాం, మీరు గమనించండి. నేను చదువుతాను. మొదటిగా లెవియాథన్ గురించి మనం తెలుసుకుందాం. యోబు గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనం చదువుతూ ఉన్నాను. యోబు గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనము. నీవు మకరమును గాలముతో బయటకు లాగగలవా, దాని నాలుకకు తాడు వేసి లాగగలవా. అయితే ప్రియులారా, ఇక్కడ మకరము అన్న పదాన్ని వాడారు, అంటే మొసలి అని అర్థం అనమాట. అయితే అప్పటికి డైనోసార్ అన్న పదము లేదు. ఇక్కడ మెన్షన్ చేయబడిన వివరాలు మొసలికి దగ్గర పోలికగా ఉన్నాయి కాబట్టి అక్కడ మకరము అన్న పదాన్ని వాడినట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో దీన్ని లెవియాథన్ అని రాయటం జరిగింది. అయితే ఇదే డైనోసార్ అని గురించి రాయబడిన వివరాలని మనం అర్థం చేసుకోవచ్చు ఒక రకంగా. దీని గురించి ఏం చెప్తోందంటే, నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవు. ఇప్పుడు ఆ డైనోసార్ అనే దాన్ని ఎవడన్నా గాలం వేసి బయటికి లాగగలుగుతాడండి? ఎవరూ లాగలేరు. ఇంకేం చెప్తామండి, దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా అంటే, ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారు, గాలం వేసి చేపలను బయటికి లాగుతారు, లేకపోతే కొంచెం త్రాళ్ళు వేసి దాన్ని బయటికి లాగే ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా ఈ భయంకర జీవిని నువ్వు లాగగలవా అని బైబిల్ ఎక్కడ తెలియజేస్తున్న విషయం కనిపిస్తుంది. ఇదే 41వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చదువుతున్నాం. చాలా ఓపిక వినాలి మీరు. 41వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు ఆటలాడేదవా, కన్యకలు ఆడుకొనుటకై దాన్ని కట్టి వేసేదవా. అయితే ఏదైనా పిట్టలతోనూ పక్షులతోనూ ఆటలాడినట్టు ఎవడన్నా డైనోసార్తో ఆటలాడగలుగుతాడండి? లేకపోతే దాన్ని ఎవడన్నా తాళ్లతో కట్టి బంధించగలుగుతాడా? ఖచ్చితంగా బంధించలేడు. ఇంకా కింద చదువుతున్నాం. బేస్తవారు దానితో వ్యాపారము చేయుదురా, వారి దాని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా. బేస్తవారు దానితో వ్యాపారము చేయుదురా అంటే, బేస్తవారు అంటే చేపలు పట్టేవారు. ఇప్పుడు డైనోసార్తో ఎవరైనా కానీ మరి వ్యాపారం చేయగలుగుతారా? దాన్ని ముక్కలు చేసి తునకలు చేసి దాన్ని బిజినెస్ సాగించగలుగుతారా అని ఇక్కడ భయంకర జీవి గురించి ప్రశ్నిస్తూ ఉన్నాడు. అది ఖచ్చితంగా సాధ్యం కాదని మనకు తెలుసు. చూడండి, డైనోసార్లు అనేవి 3 రకాలుగా ఉంటాయి. గాల్లో వెళ్ళే డైనోసార్లు ఉంటాయి, నీటిలో వెళ్ళే డైనోసార్లు ఉంటాయి, అలాగే భూమి మీద నడిచే డైనోసార్లు కూడా ఉంటాయి. నా వెనకాల గ్రాఫిక్స్ ప్లేట్లో మీకు క్లియర్గా అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. 7వ వచనం చదువుతాను, అదే 41:7. దాని ఒంటి నిండా ఇనప సూలములు గుచ్చగలవా, దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా. అయితే దాని ఒంటి నిండా ఇనప సూలాలు ఎవడన్నా గుచ్చగలుగుతాడండి? డైనోసార్కి ఖచ్చితంగా గుచ్చలేడు. అయితే ఇప్పుడు 9వ వచనం చదువుతున్నాను. 41వ అధ్యాయం 9వ వచనం. జాగ్రత్తగా వినండి, ఇది వింటే మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. 41:9 యోబు గ్రంథం. దాన్ని చూచినప్పుడు మనుషులు దాని వశపరుచు కొందుమన్న ఆశ విడిచెదరు, దాని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనాను గుండెలు అవిసిపోవును కదా. వీడి డైనోసార్ని చూడగానే దాన్ని వశపరుచుకుందామన్న ఆశ ఎవరికైనా వస్తుందండి? అలాగే దాన్ని చూడగానే ఏమవుతాయట, మనుషుల యొక్క గుండెలు చెదిరిపోతాయట, గుండెలు అవిసిపోతాయట. ఇది క్రిస్టల్ క్లియర్గా డైనోసార్ గురించే రాయబడినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే దాన్ని చూడగానే దీన్ని వశపరుచుకుందామని ఆశే చచ్చిపోద్ది. దాన్ని చూడగానే దాన్ని వశపరుచుకుందాం, లొంగ తీసుకుందాం ఎవడు అనుకోడు. మరి గాలాపెత్తి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ విషయం అర్థం చేసుకోండి. అయితే ఇంకా 13, 14 వచనాలు కూడా చదువుతాను. ఇదే 41వ అధ్యాయం యోబు గ్రంథం. ఎవడైనా దానిపై కవచములు లాగివేయగలడా, దాని 2 దవడల నడిమికి ఎవడైనా రాగలడా. దాని శరీరం అంతా కూడా ఒక కవచం కింద ఉంటుంది. మీరు చూసినట్లయితే చాలా పిక్చర్స్ మూవీస్లో కూడా చూసుంటారు కదా. దాన్ని ఎవడైనా లాగగలుగుతాడా? అలాగే దాని 2 దవడల మధ్యకు ఎవడైనా రాగలడా. ఆ 2 దవడలు ఉంటాయి కదండి, దాని మధ్యలోకి వచ్చి ప్రయత్నం ఎవడన్నా చేస్తారంటారా? బుద్ధిమంతుడు ఎవడు కూడా ఆ ప్రయత్నించాడు. అలాగే కింద రాశాడు, దాని ముఖద్వారములను తెరవగలవాడు
లేవడు, దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు. దాని ముఖ ద్వారాలు అంటే ఆ మౌత్ ఓపెనింగ్ ఎవరైనా చేయగలుగుతారా? ఎవరైనా పట్టుకొని లాగలుగుతారా? లాగలేరు. అంటే ఇనప సోలాల వంటి దంతాలు దానికి ఉంటాయి. ఈ డిస్క్రిప్షన్లు అన్నీ కూడా మనకి కనిపిస్తాను. ఇంకా చదువుతాను. 41వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. 41:19. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును, అగ్ని కణములు దాని నుండి లేచును. 21వ వచనం చదువుతాం. దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును, దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరును. అయితే పిల్లలు చూడండి, అనేకమైన వివరాలు లెవియాతన్ అనే ఒక భయంకరమైన సముద్ర జీవి గురించి ఇక్కడ యోబు 41వ అధ్యాయంలో రాయబడిన వివరాలను మనం చూస్తా ఉన్నాం. అయితే డిస్క్రిప్షన్ కనుక మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఇవి డైనోసార్ గురించే రాయబడినవి అని ఖచ్చితంగా మనం అనుకోవటానికి అవకాశం ఉంది. ఎందుకంటే దాన్ని చూడగానే దాన్ని వశపరుచుకుందామన్న ఆశే చచ్చిపోతుంది. అంటే మనుషులు దాన్ని చూడగానే వారి గుండెలు అవిసిపోతాయని ఇక్కడ సమాచారం ఉంది. అయితే పిల్లరా 41 యోబు గ్రంథం మొత్తం చదవటానికి ఇప్పుడు సమయం సరిపోదు. మీరు చదువుకోండి ఖాళీ సమయంలో. అక్కడ లెవియాతన్ అనే ఒక భయంకర జీవి గురించి రాయబడింది. తెలుగులో మకరము అని సంబోధించారు. డైనోసార్ గురించి రాయబడిన వివరములుగా అక్కడ మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇదే యోబు గ్రంథం 41 మనం చూసాం కదా. ఇప్పుడు 40వ అధ్యాయంలోకి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 40వ అధ్యాయంలో ఇంకొక భయంకరమైన జీవి కనిపిస్తుంది. దానికి బెహెమోత్ అని ఇంగ్లీష్లో రాశారు. తెలుగులో నీటి గుర్రము అని సంబోధించిన విధానము మనకి కనిపిస్తుంది. కొంచెం అటు ఇటుగా దీని డిస్క్రిప్షన్ కూడా దానికి దగ్గరగానే ఉంటుంది. 40 అధ్యాయము నెంబర్ చాప్టర్ నెంబర్ 40 40వ అధ్యాయము యోబు గ్రంథం 15 నుంచి 17 చదువుతా ఉన్నాను. నేను చేసిన నీటి గుర్రములు నీవు చూచి ఉన్నావు కదా. ఎద్దు వలె అది గడ్డి మేయును, దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తోకను వంచును, దాని తొడలు నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి. మరొక భయంకర జీవి నీటి గుర్రం అని ఇక్కడ రాశాడు. అంటే నీళ్లలో నివసించే డైనోసార్ని పోలిన జంతువు గురించి రాయబడినట్టుగా మనం చూస్తాం. ఇదే 40వ అధ్యాయం యోబు గ్రంథము 19వ వచనం చదువుతున్నాం. అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది, దానిని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికి ఇచ్చాను. దానికి ఆ అధికారాన్ని ఆ స్వభావాన్ని ఎవరిచ్చారంటండి? దేవుడే ఇచ్చాడట. ఇదే యోబు గ్రంథం 40వ అధ్యాయము 23-24 చదువుతాను. నదీ ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు, యొర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి వద్దకు వచ్చినను అది ధైర్యము విడువది. ఎంత పెద్ద మరి జలప్రళయమైనా కానీ మరి లేకపోతే ఎంత పెద్ద నీరు దానిపైన నదీ నీరు దానిపైన పొంగి పొరలా అది భయపడదు. ఎందుకంటే అంత భయంకరంగా అంత ఇంకా చెప్పాలంటే ఎత్తున అంత లావున అది ఉంటుంది. మనకు తెలుసు. 24వ వచనం చెప్తున్నారు. అది చూచుచుండగా ఎవరైనా దానిని పట్టుకొనగలరా? ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా? ఎవడన్నా దానికి ముక్కుతాడు వేస్తాడండి? కనీసం దాన్ని పట్టుకోగలుగుతాడా? కనీసం దాన్ని వశపరుచుకుందామన్న ధైర్యం ఉంటుందా? దాన్ని చూడగానే గుండెలు అదిరిపోతాయి. డైనోసార్ గురించి బైబిల్ ఇస్తున్న డిస్క్రిప్షన్స్గా వీటిని చాలామంది బైబిల్ పండితులు అభివర్ణించారు. అయితే యోబు 40వ అధ్యాయంలో బెహెమోత్ అనే పదాన్ని వాడారు, తెలుగులో నీటి గుర్రము. యోబు 41లో లెవియాతన్ అనే పదాన్ని వాడారు, తెలుగులో మకరము అని దాన్ని సంబోధించిన విధానాన్ని మనం గమనిస్తాం. అయితే పిల్లలు ఇందాక మీరు శాటిలైట్స్లో పిక్చర్ని చూశారు. అదే లెవియాతన్ బయటికి రాబోతా ఉందని చాలామంది మాట్లాడిన వివరాలను కూడా మీరు తెలుసుకున్నారు. అయితే 2 థియరీస్ని మరి ప్రాముఖ్యంగా వినపడతా ఉన్నాయి. ఒకటి, ఈ లెవియాతన్ అంటే ఖచ్చితంగా డైనోసారే, దాని యొక్క డిస్క్రిప్షన్నే బైబిల్ చెప్తుందని నమ్మేవారు ఒకరు. ఇంకొక థియరీ ఏమిటంటే అది కేవలము రూపకలంకార రూపమని, సాదృశ్య రూపముగానే మరి బైబిల్లో చెప్పబడింది తప్ప నిజంగా అటువంటి జంతువు లేదు అని నమ్మేవారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ సాదృశ్య రూపము ఏమని చెప్తా ఉన్నారంటే ఈ లెవియాతన్ అయితేనేంటి, బెహెమోత్ అయితేనేంటి భయంకర జీవులు, అవి పాపానికి సాదృశ్యంగా ఉన్నాయని, అలాగే కొన్ని నగరాలు మరి పొగరబట్టిన రాజులకి అవి సాదృశ్య రూపంగా ఉన్నాయని, మానవుడి యొక్క గర్వానికి నేను ఏదైనా చెయ్యగలను అనే మానవ తత్వానికి సాదృశ్య రూపంగా ఉన్నాయి తప్ప అవి ఒరిజినల్గా
అటువంటి మరి విధానములో నిజమైన జంతువులు లేవు అని నమ్మేవారు కూడా అనేక మంది లేకపోలేదు. అయితే ప్రియులారా గమనించండి, లెవియాథన్ గురించి, బెహమోత్ గురించి, ఈ యొక్క డైనోసారిక్ డిస్క్రిప్షన్స్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం కదా. ఇప్పుడు మీకు దీని గురించి డిస్క్రిప్షన్ అయితే క్లియర్గా అర్థమైంది. అయితే ఫస్ట్లో మనము కొన్ని శాటిలైట్ ఇమేజెస్ని చూడటం జరిగింది. ఒకసారి ఆ శాటిలైట్ ఇమేజెస్ మరలా మీకు పైన స్క్రీన్ పైన కనిపిస్తూ ఉన్నాయి, ఒకసారి వాటిని కూడా చూసే ప్రయత్నం చేయండి. కొంతమంది ఏమో అది నిజంగా డైనోసార్ అని నమ్మితే, కొంతమంది నిరంకరస దేశాలకు సాదృశ్య రూపంగా ఉందని నమ్మారు. ఏదేమైనప్పటికీ మీరు చూసినట్లయితే అదొక భౌగోళిక నిర్మాణం అన్నమాట, ఒక శాటిలైట్ జూమ్ అన్నమాట. అంటే ఆ ఏరియాని స్కాటియా ప్లేట్ అని పిలుస్తారు. అది అమెరికాకు అంటార్క్టికాకు మధ్యనున్న ప్రాంతం, అలాగే జార్జియా నాకు సమీపముగా ఉన్న ప్రాంతం. అయితే ఆ ప్రాంతంలో అనేక అగ్ని పర్వతాలు ఉన్నాయి. ఆ అగ్ని పర్వతాలు ఉన్న కారణముగా ఆ యొక్క షేపులో అది ఏర్పడింది తప్ప నిజముగా సముద్ర జీవి కాదు. సముద్ర జీవి ఏదో బయటికి రాబోతుంది, లెవియాథన్ అనేది వచ్చేస్తూ ఉంది, అంత్యకాలంలోకి వచ్చేసాం మనము, మరి ప్రళయాలు జరగబోతూ ఉన్నాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అయితే వాస్తవం కాదు. అయితే ఇందాక ఓవర్ ఫిష్ గురించి చెప్పాను. అది భూకంపాలను అలాగే సునామీలను కనిపెట్టగలదు. ఇంతకుముందు గతంలో జపాన్ వంటి దేశాల్లో ఆ చేపలు బయటికి వచ్చినప్పుడు భయంకరమైన విషయాలు ఆ ప్రదేశాల్లో జరిగినాయని మనం తెలుసుకున్నాం కదా. దీని గురించి సైంటిస్ట్ ఏమని చెప్పారంటే, ఈ ఓవర్ ఫిష్ అనే దీనికి కొన్ని ప్రత్యేకమైన సెన్సెస్ ఉంటాయంట. అవి సముద్ర గర్భములో ఎక్కడో లోపల ఉంటాయంట. సముద్ర గర్భంలో ఇప్పుడు ఏదైనా సునామీ రాబోతున్నా, లేకపోతే భూకంపాలు రాబోతున్నా, ఏదైనా ప్రళయం రాబోతున్నా సముద్ర గర్భములో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడతాయి, కొన్ని ప్రత్యేకమైన కదలికలు ఏర్పడతాయి. వాటిని గుర్తుపట్టి చాలా చేపలు ఇట్లాగే బయటికి వచ్చేస్తూ ఉండటాన్ని గతంలో కూడా మనం చూసాం. అయితే ప్రకృతి విపత్తులను కొన్ని చేపలు ఖచ్చితంగా గుర్తుపట్టగలవు. కాబట్టి ఇవి బయటకు వచ్చినాయి కాబట్టి ఏదో ఆ ప్రాంతంలో బహుశా ఏదో సంభవించడానికి అవకాశం ఉన్నది అన్నమాట సైంటిఫిక్గా నిజమే. కానీ లెవియాథన్ బయటకు వచ్చేస్తుందని, లేకపోతే ఇక ప్రళయము భూప్రపంచం అంతా నాశనం అయిపోతుందన్న విధానం అయితే కరెక్ట్ కాదు అన్న విషయాన్ని మీరు గమనించండి. మనం గమనించినట్లయితే ఇప్పుడు కుక్కలు, వాటికి ప్రత్యేకమైన సెన్సెస్ ఉంటాయి. అలాగే పక్షులలో కొన్ని పక్షులు, వాటికి ప్రత్యేకమైన సెన్సెస్ ఉంటాయి. ఎప్పుడన్నా భూకంపం వచ్చే ముందు మన ఇంట్లో మనుషుల కంటే కూడా జంతువులు వాటిని కొంచెం ముందుగా పసిగట్టడాన్ని మనం చూస్తాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో అంటారు భూకంపం వచ్చి ఇలా నష్టం జరిగిందనే ముందు చాలామంది చెప్పేది ఏంటంటే, అయ్యో మేము మరి ఆ కుక్క ఎప్పటి నుంచో మరుగుతూనే ఉందండి, మాకు అప్పుడే అనుమానం వచ్చిందండి, ఈ రకమైన విషయాలు. అంటే జంతువులు కొన్ని ప్రత్యేకమైన సెన్సెస్ బహుశా భగవంతుడు వాటికి ఇచ్చుంటాడు, అవి ఖచ్చితంగా గుర్తుపట్టగలుగుతాయి అన్న విషయాన్ని మనము గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ప్రియులారా, ఈ లెవియాథన్ లేకపోతే ఈ బెహెమోత్ వీటి గురించి కొన్ని మైథలాజికల్ జూవిష్ పురాణాలు ఏం చెప్తాయంటే, 5వ రోజు దేవుడు ఈ లెవియాథన్ని తయారు చేశాడని, మేలు ఫీమేలు 2గా తయారు చేశాడని, తర్వాత ఇవి ఇంత భయంకరంగా ఉండటాన్ని దేవుడు గమనించి ఇది ఎప్పటికైనా ప్రమాదం అని ఆ ఫీమేల్ అనే దాన్ని అంతరింపజేశాడని, ఒకే ఒక్కటి మిగిలి ఉందని, అది మేల్ లెవియాథన్ అని సముద్ర భూగర్భంలో లోపల ఉంటుందని, అంత్యకాలంలో ప్రళయానికి సాదృశ్యంగా ముందు అది బయటకు రాబోతుందని మరి జూవిష్ పురాణాలు కొన్ని కథలు చెబుతున్న మాట వాస్తవమే. కానీ అవి నిజముగా కథలు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు ఏదన్నా ఒక దాన్ని తయారు చేశాడంటే పక్కా ఆలోచనతో, పక్కా ప్రణాళికతో, పక్కా తన ఉద్దేశాలను ముందుగానే అది ఏమవుతుందో ముందుగానే తెలిసే దాన్ని తయారు చేస్తాడు తప్ప ఒకసారి తయారు చేసిన సరే అబ్బే రాంగ్గా తయారు చేసేనే అని దేవుడు అనుకోవటానికి అవకాశం లేదు. కాబట్టి అదేదో దేవుడేమో చిన్న జీవిగా తయారు చేయాలనుకుంటే అది పెద్దగా అయిపోయి అమ్మో దీనివల్ల మానవాళికి ఏదో ప్రమాదం వచ్చేస్తుందని ఒకదాన్ని చంపేసి, ఇవన్నీ కూడా మైథలాజికల్ స్టోరీసే, పురాణపరమైన కథలే కానీ వాస్తవాలు కాదు అన్న విషయాన్ని గమనించండి. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల చేపలు, తాబేళ్ళు ఇవన్నీ బయటకు వచ్చి చనిపోతున్న విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆయా ప్రాంతాలలో
కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు అయితే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి తప్ప ప్రపంచవ్యాప్తంగా ఏదో జరగబోతుంది అనేది సత్యం కాదు. అలాగే బైబిల్లో చెప్పబడిన లెవియాతన్ గురించి, లెవియాతన్ ఒక ఆకారాన్ని చూపించి సముద్ర జలాల్లోంచి పైకి లెగుస్తుంది అన్న సోషల్ మీడియా ప్రచారం కూడా కరెక్ట్ కాదు. అది ఒక శాటిలైట్, కొన్ని అగ్నిపర్వతాల ఉపరితల ధోరణి ద్వారా అది ఏర్పడినటువంటి విధానమే తప్ప నిజముగా భయంకర జీవి ఇప్పట్లో అయితే అందులోంచి బయటకు లెగుస్తున్నట్టుగా అయితే మనకి ఖచ్చితంగా అనిపించదు. అయితే లెవియాతన్ అలాగే బెహమోత్ నీటి గుర్రమని అలాగే మకరము అని బైబిల్లో పోల్చబడింది. డైనోసారే అది అన్నదానికి చాలా దగ్గర పోలికలు అయితే మరి బైబిల్లో ఉన్నాయి. డైనోసార్ అని చెప్పడానికి లేదు, రూపక అలంకార రూపంలో చెప్పబడింది, సాదృశ్య రూపంలో అని మరి వాదించేవారు కూడా ఉన్నారు. అయితే ఈ రెండు థియరీస్లో ఏ థియరీ మీకు సమంజసంగా అనిపిస్తుంది కూడా ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని పంచుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి ఇది ప్రిలారా ఈ లెవియాతన్ గురించి, బెహమోత్ గురించి, డైనోసార్ల అంశము, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని విషయాలను గురించిన వివరణ. ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీలోని సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానకాయ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశంను దీవించును గాక. ఆమెన్.